ఇలాగ మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలకు మెసేజ్ పెట్టాను అలవాట? మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. మా ఎమ్మెల్యేకి పెట్టారా? ఎందుకని ఈ ఎమ్మెల్యేకి పెట్టారు? ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ గారు. మీ హస్బెండ్ కి మీకు ఎన్ని రోజులు అయిందండి? అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారా తను పట్టించుకో మాకు అవసరం లేదు అని చెప్పేసి? విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారు అన్నమాట. సీఎం గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి ట్రై చేయాలి? జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు? ఎప్పుడు? అది ఏ టైంలో? అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా బలం చేసినట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఇక్కడ ఆ వీడియో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి వేరే వీడియోస్ కూడా మీరు రిలీజ్ చేసిన వీడియోని నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా బయటపెట్టారు. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా? నేను అప్పుడు వెళ్ళలేదండి. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక్కరే కదా? కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుల్ని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. జరిగిన వెంటనే చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ కూడా కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి మరి తెలియదు? ఎమ్మెల్యే కాబట్టి ఎవడంత ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 hours మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 hours ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. those messages are very normal. చెప్పిన వీడియోనే ఉంది కదా? those messages are very normal. నార్మల్. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే మీరు అబార్షన్ చేయించుకున్న ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 abortions అనేవి
ఎలా అనేది ప్రశ్న. డాక్టర్స్ ఎలా కూడా అంటే చాలా ఎలా మంది కాదని? సార్, ఒక్క నిమిషం. 5 times అనేది లేదండి. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? Yes, madam. డాక్టర్స్ చెప్పింది ఏ డాక్టర్ చెప్పారండి? గైనకాలజిస్ట్ చెప్పారు. మీరు అది పాసిబుల్ మేము కాదు వాళ్ళ 5 దగ్గర times నుంచి అన్నది information అంటే. తీసుకొని 5 అది times 1.5 నాకు year. అబార్షన్ అయింది. అది అది కూడా నేను 1.5 year. శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఎవ్రీ 1.5 టైమ్ ఐ year. డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. సరే, మేడం, మీరు ఒక నిమిషం. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి నాకు. అంటే కలవడము ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉండడం అతను ఇదే వచ్చేదే continue అందుకండి, ఎందుకు పెట్టుకున్నారు? అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వలేదు మేడం దాని గురించి అప్పటి నుంచి? మేడం, మీరు ఒక జర్నలిస్ట్ అనే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హీ ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ కాదు. లైసెన్స్ జర్నలిస్ట్ కాదు. లైసెన్స్ కాదు. పేపర్ ఏంటో ఈజ్ అ జర్నలిస్ట్. కాదు. అంతే. ఒక కాదు జర్నలిస్ట్ అన్న అతను కొట్టారు. అది అతను నాన్ చాలా జర్నలిస్ట్. మంది జర్నలిస్ట్ అవుతారు కదా. మీరు అతను నాన్ ఏదో జర్నలిస్ట్ జర్నలిస్ట్ చేశారు. చేశారు. ఇంకొకటి సార్, ఒక నైట్ అంతా ఇంపార్టెంట్. అడగనివ్వండి, let ఒక them ask. జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. ఎవరు నా ఇంట్లో కొట్టడం చాట్లో తన ఏంటి? మీద attack చంపైపోయారు చేశారు. అని చెప్పి అంటే కంప్లైంట్ ధైర్యం ఇవ్వడానికి ఉన్న వాళ్ళు పోలీస్ మీరు కంప్లైంట్ first కూడా లోనే ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? ఒక అతను ఎమ్మెల్యే జర్నలిస్ట్ కూడా కాబట్టి, కొట్టారు. అతను ఎమ్మెల్యే ఇక్కడ ఒక కాబట్టి, జర్నలిస్ట్ నేను ని ఇంట్లో అతని పెట్టారు కదా. నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక నేను జర్నలిస్ట్ నా- ని నైట్ నేను అంతా నా- కొట్టారు. ఎవరు? మీరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, ఒక నేనే నా పెట్టిన చాట్లో వీడియో, కొట్టారు. అదే నేనే ఎందుకు? పెట్టిన. ఎలా కొట్టారు? అతను అతనికి రూపానంద రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద రెడ్డికి పడదు. ఎలాగైనా సరే మేడం, అది అంతా ఉంది. చెప్పేది వినండి, నాకు చెప్పేది అర్థమైంది. వినండి. కాన్సెప్ట్ అంటే అర్థమైంది. చట్టాన్ని మీరు మీరు- చేతిలోకి తీసుకున్నారు. వినండి, వినండి. అలాగే. చెప్పేది వింటారా? కొట్టడం ఏంటి? క్వశ్చన్ మీరు చట్టాన్ని మీరు అడిగినప్పుడు చేతుల్లోకి ఎలా క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. రెండు నిమిషాలు. క్వశ్చన్ అడిగినప్పుడు అదే, పనికొచ్చేది ఏంటి మేము కూడా వింటాం మేడం. సార్ చెప్పండి సార్. కదా. సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని చెప్పండి, మీరు అనుకుంటున్నాను. అందుకనే కదా మేము వచ్చింది, మీరు చెప్పేదంటే ఓకే, నిజంగా తెలుసుకోవాలి లీవ్ ఇట్ దట్ కదండి. క్వశ్చన్ దెన్. సరే, ఓకే, ఒక విషయం ఎవరండి మీకు చెప్పారు? జర్నలిస్ట్ ని నైట్ అంతా మేము ఇంట్లో ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పెట్టుకున్నాను. తీసుకురాం కదండి, అడగం కదా. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండడండి. లేకుండా ఏది అడగము. మీ మీకు దగ్గర వచ్చింది proofs wrong ఉంటే info. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటే మీరు మేము ఇష్టంతో అడుగుతాం. పోయారు ఓకే కదా. ఓకే ఇప్పుడు ఓకే, అతను హాస్పిటల్ చెప్పండి. లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఓకే. అది ఓకే. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో అది డిమాండ్ అర్థం చేయలేదు. కాదు. 25 కోట్లు మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు ఓకే, వాళ్ళ మదర్ వాళ్ళు. వినిపించండి. ఏం నేను చెప్తారు? వినిపిస్తాను, ఉంది మా దగ్గర. వినిపించండి. ఉంది మేడం. నా దగ్గర ఉందిలే. అంటే మీరు అది నిజమా కదా ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? నాన్ చాట్ తో అటాక్ నాన్ చేయలేదు. చాట్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం, మీ ఆడియో అతను ఒక వినండి. AI ఒక నిమిషం, ఫోటో ఒక నిమిషం, ఒక నిమిషం. అతను వాయిస్ ఏ వినండి. ఫోటో అన్న అది తీసుకుని మైక్ దగ్గర పెట్టు. ఒక నిమిషం. 25 కోట్లు మొబైల్ ఇచ్చిందా? ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్కరు ఇచ్చాను అన్న, అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. వస్తుందా? వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న ఇచ్చారు కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ బయట వినిపిస్తుంది. అది కాదు. దాంట్లో వాయిస్ వినిపించారు కదా. పార్టీతో ఊపిరిగతిగా ఉండాలనుకో. అది వినపడుతుంది. కొంచెం ఉంది. దాంట్లో ఏదో ఫోన్ ఎక్కడ ఉందండి? చూపించండి. అందుకనే కదా నేను అన్నది. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకుని మీరు ప్లే చేయండి. ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా పెట్టుకోండి. ఒకసారి వినండి. రెండు నిమిషాలు. ఇదిగో ఇవ్వండి. ఇది బాగింది. ఇదిగో ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇదిగో ఇప్పుడు వినండి. మైకిల్ కార్డు. అక్షరాలు 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ముప్పడిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా.
చాలు ఇంకెక్కువసేపు వద్దు. దీని ఫుల్ దానికి సమాధానం చెప్పండి. ముందు దీనికి చెప్పండి మేడం. మీ వాయిసా కాదా మీ వాయిస్ అవునా కాదా? ఎస్ఆర్ఓ చెప్పమని అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. అనుకోవట్లేదు కాదు మేడం. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం మీరు అవునా కాదా? ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి మేడం? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు 3 కోట్లకి సంతకాలు అవినీతి ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమంటారు సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను పట్టుకొచ్చారు? ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు. అవునండి, మీ పేరు లేదు, ఊరు ఫేస్బుక్ లేదు లోనే అంటే కదా మొత్తం నా పెట్టింది. ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. తీసుకోవడానికి చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో ధైర్యం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. చెప్పండి మేడం, ఇంకా విషయాలు ట్రాఫిక్ డైవర్ట్ అయింది మరి. ఒకటే టాపిక్ సార్, ఒకటే టాపిక్. అన్నయ్య నేను కాదు తమ్ముడు చెప్పినట్టు మాట్లాడలేదు అసలు ఇక్కడ ఎవరు కూడా వేరే విషయం మాట్లాడలేదు. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్ కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వారి నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు.
అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు. ఎందుకు మేడం? దేనికి అంటే ఇప్పటిదాకా వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావురా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. అది ఫస్ట్ మీరు ఫస్ట్ అప్పుడు కూడా అదే ఫస్ట్ చెప్పాను విడాకులు కదా. ఎప్పుడైనా మీకు, సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా, ఎవరితో అయినాయి అంటే సెకండ్ నాకు తెలియదు. ఎప్పుడైనా? నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. చెప్పండి మేడం. ఆవిడ అడుగుతున్నారు చెప్పండి అంతే. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? ఎందుకు మాట్లాడారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చి అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. మరి అది కూడా ఉంటుంది. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా పర్సనల్ నుండి ఇప్పుడు బయటకు వచ్చింది కదా. ఇదంతా కూడా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. పెళ్లి కాలేదు అనే విషయం మీకు తెలుసు కదా మేడం? దైవ సంబంధులు ఎలా పెళ్లి కాలేదు అనే విషయం తెలుసా మీకు? తెలిసైనా పెళ్ళైన మీరు మీకంటే ఒక బాబు ఉన్నప్పుడు అతనికి పెళ్లి కాలేదు తెలిసి ఎలా దగ్గర అయ్యారు? నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ మీరు అసలు చిన్న పిల్ల కాదు మేడం. నేను చిన్న పిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. ఆడపిల్లనే కదా, మీకంటూ కూడా ఒక 25 years ఉన్నాయి కదా. చెప్పండి ఎంత ఉన్నాయి మేడం? చెప్పండి మీరు. 25, 26, whatever అనుకోండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళు అయితే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు ఇప్పుడు ఈ అనేసి ఎవిడెన్స్ అంటే అప్పుడు చూపియాల్సిందే ఇప్పుడు కదా. కూడా కూటమి ఉంది. అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా ప్రాసెస్ లాగా జరగడం కోసం వెయిట్ చేశారా? అసలు చేయట్లేదు. మీరు అనేది జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి చేసుకుంటే wait చేశారా? వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. వాళ్ళ అతను మదర్ చెప్పినప్పుడు మీతో పెళ్లి పెళ్లికి చేసుకుంటే వెల్ అండ్ సంబంధించిన గుడ్. ఇష్యూ దాని తర్వాత నేను కోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోని మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి మరి నుంచే అప్పుడు చెప్పారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు వాళ్ళతో నేను వాళ్ళతోనే చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు నేను పిఎస్కి వాళ్ళతోనే వెళ్ళాల్సిందే కదా. చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి మీతో ఉంటే పెళ్లికి ఇంత వాళ్ళ దాకా మదర్ వచ్చిండేది ఒప్పుకున్నారని కాదు. చెప్పి ఆమె చెప్తుంది. అవునే ఉన్నా మాట్లాడుతున్నాను అవునే వింటాం అదే మేడం, అదే చెప్తున్నా. మీతో పెళ్లికి వాళ్ళ మదర్ ఒప్పుకున్నామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నా. అవునా? సరే. జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? చెప్పండి మేడం, తప్ప ఒక ఎవిడెన్స్ ఇప్పటి వరకు మీ సైడ్ నుంచి రాలేదు. అతను బెదిరి అలా కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అది చెప్తున్నా కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అందుకే నేను సార్ లీగల్ కొన్ని పెట్టమని చెప్పాను. నేను ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. చేపిస్తాను అదేదో సైలెన్స్ అక్కడ పెట్టండి మేడం. నీకు ముందే తెలుసా?
ఉండండి, అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. ఇప్పుడు అడిగా అసలు ఆవిడకి విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం. తెలీదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి. నేను ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పబోయే చెప్తే అదే చెప్పావు. అప్పటి కాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. తెలుసు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడాలో చెప్పండి, క్లారిటీ లేదు, వాయిస్ చెప్పండి. బ్రో ప్రెస్ మీట్ పెట్టండి. సరే మీకు పెడతాం లేదా మీకు పెడతాం, గ్రూప్ లో పెట్టమని పెడతాం పెట్టిస్తాం నేను గ్రూప్ లో బాబా పంపిస్తే మీరు పంపిస్తాం. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. నేను మీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు, హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? చెప్పండి, ఏ హాస్పిటల్ చెప్పండి సార్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. మేడం మీరు ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. అంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే, సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. శ్రీధరే మాట్లాడింది. తెలిసిన హాస్పిటల్లో ఎప్పుడు జరిగింది మేడం? సంజీవని హాస్పిటల్ ఎప్పుడు మేడం? అది డేట్ రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటాం. మేడం మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, ఓకే నేను వేసుకున్నాను. ఓకే క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. ఏ హాస్పిటల్ పేరు చెప్పండి. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి అంతే. అంతే మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా పెట్టారు? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేసుకున్నాను. నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. మిమ్మల్ని బలవంతం చేసి అటాక్ చేసిన విషయంలో ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి
లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఐ లవ్ యూ ఎప్పుడు పెట్టా? ఎప్పుడు ఎప్పుడు పెట్టారు? పెట్టా? 2 months ముందు పెట్టాను నేను. అతను చెప్తే నేను చెప్పాను. ఏంటి? 2 months ముందు చెప్పాను నేను. 2 months ముందు చెప్పాను. నవంబర్లో సార్ నుంచి ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మరి డేట్ తో సహా చెప్తున్నారు. ఒక్క నిమిషం. చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. లేదు, లేదు. అలాగే మీరు చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ మేడం మేడం ఆగండి మేడం ఒక్క నిమిషం మేడం కామెడీ చేసే వాళ్ళతో ప్రెస్ మీట్ కామెడీ మేడం 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 ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బాధించబడింది ఎవరు? మేడం మీరు బాధించబడ్డారు. అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడో మీకు తెలుసా? వాడు ఎలా అప్రోచ్ చేయడో నాకు తెలుసా? తెలుసా? ఒక ఐ లవ్ యూ చెప్పి ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నాను తెలుసా? నేను మా ఫ్యామిలీలో ఎంత పడ్డానో తెలుసా? క్రియేట్ చేసేది కాదు కదా మేడం, మీరు చెప్పినవే కదా. మేడం వాటర్ వాటర్ తాగండి కొంచెం. ఒకే ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ అది అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటా అంటే వాటర్ తాగండి మేడం ఫస్ట్. మేడం స్టార్టింగ్ నుంచి తను చెప్పారు. Can you please stop? Can you please let me talk? మేడం ఒకటే ఒక ప్రశ్న, మీరు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడడం జరిగిందన్న, ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారన్న. ఏమని కంప్లైంట్ చేశారు? Blackmail చేశారు. మీరు బ్లాక్మెయిల్ మొన్న Jan 9th వాళ్ళ నిన్న వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడారు. మేడం పదండి పదండి. క్లోజ్ ఇట్ కాదండి. మేడం మేడం చెప్పేది వినండి. మేడం మేడం ఆగండి మేడం. మేడం మీరు ఆగండి. ఆయన అసలు వీళ్ళు ప్రెస్ మీట్ కి రాలేదు. అలా కాదు మేడం. సరే ఓకే మేడం మీ ఇష్టం. వీళ్ళు వదిలేదు. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆమె జర్నలిస్ట్ మీద అటాక్ చేసింది. సో అది మీకు పైన మేడం చెప్పేది మేడం చెప్పేది కొంచెం పైన ఒక్క నిమిషం పైన వెళ్ళిపోతా ఉన్నారు మేడం. మీరు లెక్స్ మేడం కంక్లూడ్ చేసి వెళ్ళిపోతాం. ఓకే ఏం జరగాలి మేడం ఫైనల్ డెసిషన్ చెప్పండి. చెప్పేసి మేడం క్లోజ్ చేయండి. మీరు చెప్పండమ్మా. మేడం మీరు చెప్పేసి రాగండి. మీరు ఆగి లేకండి. ఫైనల్లీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి. వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్ తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు కానీ బాధించబడింది నేను.
లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి, కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. వాడికైతే punishment జరగాలి. పొలిటికల్ గా నా మీద ఎవ్వరు లేరు. మేడం